ప్రత్యేకించి చేసింది అనేది కాదు, ఇంతకుముందు చేసింది చాలా. సేమ్ టైం ఆనాడు పట్టించుకోని, అంటే బాబ్రీ ఇన్సిడెంట్ తర్వాత ముస్లింలు దూరం అయ్యారు కాంగ్రెస్ పార్టీ, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు అప్పచెప్తున్నారు అప్పనంగా. హిందుత్వ సిద్ధాంతానికి సంబంధించి మెయిన్ వాళ్ళు అంటలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడట్లాగా, లేకపోతే కనుక ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు అట్లా నోరు జారట్లా. జారుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఒక రకంగా చెప్పాలంటే మేము చాలా గొప్పగా హిందుత్వవాదులు అని చెప్పేటటువంటి. నువ్వు హిందుత్వవాది అంటే ఏ హిందుత్వంలో కూడా ఒకళ్ళని గురించి దుర్భాషలాడమన్నో దూషించమనేనో లేదు. కరెక్ట్, నిన్ను దూషించారు, నిన్ను దుర్భాషలాడారు, దానికి సమాధానం నువ్వు వాడికి చెప్పు, వ్యక్తికి చెప్పు, కానీ ఒక మతానికి చెప్తున్నావు, దానివల్ల విద్వేషం రగిలే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఇక్కడ ఇతను క్యాష్ చేసుకోగలిగాడు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇంకెవరు మీరు అబ్జర్వ్ చేస్తే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎవరు బలమైన నాయకుడు అంటే వాళ్ళ వైపుకి వెళ్ళిపోతున్నారు ముస్లింస్ అంతా పోలరైజ్డ్. ఈ తప్పు చేస్తున్నది ఇలాంటి వాళ్ళు అంటున్నాను. ఇప్పుడు ముస్లిం సమాజంలో అట్లాంటి విభజన ఉండకూడదని నరేంద్ర మోడీ ట్రిపుల్ తలాక్ తెచ్చింది, ముస్లింల మీద ద్వేషంతో కాదు తెచ్చింది, అక్కడ వాళ్ళల్లో ఉన్నటువంటి మహిళలకి ఎదురవుతున్నటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకుని తెచ్చాడు ఆయన. అట్లాగే ముస్లిం సమాజానికి సంబంధించి ఇచ్చేటటువంటి లోన్స్ భారీగా ఇస్తూ పెంచుకొచ్చాడు. అలాగే దాని పేరేమంటారు,